ఆధునిక వైద్య సాంకేతికతతో జాయింట్ సమస్యలకు మెరుగైన చికిత్సలు అందుబాటులోకి వచ్చాయని యశోద హాస్పిటల్ సోమాజిగూడ యూనిట్ ప్రముఖ సీనియర్ కన్సల్టెంట్ నీ అండ్ హిప్ రీప్లేస్మెంట్ మరియు ట్రామా సర్జన్ డాక్టర్ వివేకానంద భీమిశెట్టి అన్నారు. ఈ మేరకు నగరంలోని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రోబోటిక్ టెక్నాలజీ, మినిమల్ ఇన్వేసివ్ కీ హోల్ విధానాలతో మోకాళ్ళు, భుజాలకు సంబంధించిన సమస్యలను సమర్థంగా చికిత్స చేయవచ్చునన్నారు. తీవ్రమైన మోకాలి ఆర్థరైటిస్ ఉన్నవారికి రోబోటిక్ టోటల్ నీ రీప్లేస్మెంట్ శస్త్రచికిత్స ద్వారా ఖచ్చితత్వంతో ఇంప్లాంట్ అమర్చే అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ విధానం వల్ల శస్త్రచికిత్స అనంతరం నొప్పి తక్కువగా ఉండి రోగులు త్వరగా నడవగలుగుతారని వివరించారు. వివేకానంద, నేను యశోద హాస్పిటల్ సోమాజిగూడ యూనిట్లో కన్సల్టెంట్ రోబోటిక్ అండ్ నీ రీప్లేస్మెంట్ సర్జన్ని. సో మెయిన్గా మనం ఈరోజు ఇక్కడ విశాఖపట్నంకి వచ్చిన రీజన్ ఏంటంటే, ఇక్కడ మనకున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అక్కడ ఏవైతే వాడుతున్నామో అంటే అవి ఇక్కడ వైజాగ్ ప్రజలకు కూడా అందించే ఒక ప్రయత్నం అన్నమాట. సో రెగ్యులర్గా ఈ శ్రీకాకుళం జిల్లాలో కూడా మంత్లీ ఒక విజిట్ ప్లాన్ చేస్తున్నాము. అంటే కన్సల్టేషన్స్ అవన్నీ పెట్టుకొని ఆ సేవలన్నీ ఈ జిల్లా వాళ్ళకి అందించే ప్రయత్నము. సో మెయిన్గా ముఖ్యంగా మనం ఇప్పుడు యశోద సోమాజిగూడలో ఏంటంటే అడ్వాన్స్డ్ సర్జరీస్ అన్నీ చేస్తున్నాం అనమాట. అంటే ఇప్పుడు మోకాల అరుగుదలకి రోబోటిక్ నీ రీప్లేస్మెంట్స్ ఒక అంటే లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా ఈ సర్జరీస్ చేయడం జరుగుతుంది. సో రోబోటిక్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే మనకి ప్రిసిషన్ సర్జరీస్ అనమాట. అంటే మనకి కన్వెన్షనల్ నీ రీప్లేస్మెంట్లో ఎక్కడైతే మనకి 1 మిల్లీమీటర్ కూడా ప్రాబ్లం అంటే తేడా రాకుండా రోబోటిక్ సాయంతో నీ రీప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఎక్స్ట్రా ఆర్టిక్యులర్ డిఫార్మిటీస్ అంటే జాయింట్లో కాకుండా వేరే భాగంలో ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా రోబోటిక్ తప్ప వేరే మార్గం ఉండదు. సో దాని ద్వారా వాళ్ళకి రిజల్ట్ డెఫినెట్గా బెటర్ ఉంటుంది. ఆ ఇంప్లాంట్ యొక్క లైఫ్ అనేది ఇంకా పెంచే అవకాశం ఉంటుంది. దాంతోపాటు రోబోటిక్లో మనం కూడా గమనించేది ఏంటంటే పెయిన్ కూడా నార్మల్ రీప్లేస్మెంట్తో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుంది. సో మన దగ్గర కోరి అని అడ్వాన్స్డ్ రోబోటిక్ సిస్టమ్ ఉందండి. సో అది వరల్డ్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ రోబోటిక్ సిస్టమ్ అనమాట మన దగ్గర ఉన్నది. సో దాని ద్వారా మనం సర్జరీస్ చేస్తున్నాం కాబట్టి రిజల్ట్స్ కూడా చాలా బెటర్ ఉంటున్నాయి. సో ఇది నీ రీప్లేస్మెంట్ గురించి మాట్లాడుకుంటే, సో మనకి వేరే సర్జరీస్ మనం అందించే సర్వీసెస్ ఏంటంటే, ఒకటి ఈ కీ హోల్ సర్జరీస్ అంటాం. అంటే ఈ ఆర్థ్రోస్కోపిక్ కీ హోల్ సర్జరీస్ ఏంటంటే మెయిన్గా ముఖ్యంగా స్పోర్ట్స్ ఇంజురీస్ వాళ్ళలో, అంటే చిన్న వయసులో అంటే 20 నుంచి 30 వయసులో ఎవరైతే రెగ్యులర్గా స్పోర్ట్స్ ఆడుతుంటారో, యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉంటుందో వాళ్ళకి లిగమెంట్ ఇంజురీస్ అంటాం. అంటే మోకాళ్ళు నరాలు తెగడం లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళకి కీ హోల్ ద్వారా వాళ్ళకి బెటర్ సర్వీస్ ఇవ్వచ్చు. అంటే కీ హోల్ చిన్న రంధ్రంతో వాళ్ళకి కెమెరా పంపించేసి ఆ నరాలన్నీ రీకన్స్ట్రక్షన్ లేదా రిపేర్ చేయడం జరుగుతుంది. సో ఇది స్పోర్ట్స్ ఇంజురీస్ గురించి మాట్లాడితే. సో మన భుజాలకి కూడా మనము సర్జరీస్ ఆఫర్ చేస్తున్నాము. సో భుజంలో ఏంటంటే 2 రకాలు ఉంటాయి. సో ఒకటి స్పోర్ట్స్ ఇంజురీస్ లేదా ఈ కింద పడి దెబ్బలు తగలడం వల్ల ఇంజురీస్ అయినప్పుడు వాళ్ళకి భుజాల్లో నరాలు తెగినప్పుడు కూడా వాళ్ళకి కీ హోల్ సర్జరీస్ ఆఫర్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఈ రివర్స్ షోల్డర్ రీప్లేస్మెంట్ అంటాం. అంటే మోకాళ్ళకి తుంటికి ఎలాగైతే రీప్లేస్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయో, అంటే మార్పిడి ఆప్షన్స్ ఉన్నాయో, భుజాలకు కూడా ఈ భుజాల మార్పిడి ఆపరేషన్లు ఉన్నాయి. అంటే వాళ్ళ యొక్క ప్రాబ్లం బట్టి దానిలో మళ్ళీ రకాలు ఉంటాయి. సో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉన్నది ఫస్ట్ గుర్తించి దానికి కావాల్సిన స్కాన్లు తీసి వాళ్ళకి చిన్న ప్రాబ్లం ఉంటే చిన్న పార్షియల్ షోల్డర్ రీప్లేస్మెంట్ ఉంటుంది, అంటే ఫ్రాక్చర్స్ వాటిల్లో. లేదు వాళ్ళకి ఆర్థరైటిస్ ఉన్న, అంటే భుజాల్లో కూడా అరిగే అవకాశం ఉంటాయి. సో భుజాల్లో ఆర్థరైటిస్ ఉండి ఎండ్ స్టేజ్ అంటే ఫైనల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే జాయింట్ పూర్తిగా అరిగిపోయి చెయ్యి పని చేయకుండా ఉంటుందో, అంటే లేవడము వాళ్ళ డైలీ యాక్టివిటీస్ వాళ్ళు చేసుకునే పనులు ఇబ్బంది ఉన్నప్పుడు వాళ్ళకి భుజం రీప్లేస్మెంట్ ఆఫర్ చేయడం జరుగుతుంది. దానిలో రకాలు ఉంటాయి. సో వాళ్ళకి ఏది వర్తిస్తుందో అది వాళ్ళకి ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి బెస్ట్ ఆఫ్ ది బెస్ట్, అంటే మనకి ఇక్కడ ప్రపంచంలో జరిగే అత్యంత ఏమంటారు బెస్ట్ టెక్నాలజీ మన దగ్గర లభిస్తుంది. సో వాటి ద్వారా పేషెంట్స్కి అంటే బెస్ట్ సర్వీస్ అందించవచ్చు. అంటే ఇంతకుముందు ఏంటంటే భుజాల్లో ఏదైనా ప్రాబ్లం వస్తే ఇంతే అనుకొని చెయ్యి వాడకుండా వాళ్ళు చేసుకునేవాళ్ళు. సో అలా నెట్కి వెళ్ళేవాళ్ళు అనమాట. అంత అవసరం లేదు. ఇప్పుడు మనకున్న టెక్నాలజీ ద్వారా వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా దాన్ని మనము సులభంగా ట్రీట్ చేయొచ్చు అనమాట. దానికి రికవరీ పీరియడ్ అవన్నీ వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో మా హాస్పిటల్కి వచ్చినప్పుడైతే వాళ్ళకి అడ్మిషన్ నుంచి డిశ్చార్జ్ వరకు వాళ్ళకి స్మూత్గా, అంటే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మొదటి నుంచి చివరి దాకా వాళ్ళని బాగా కేర్ తీసుకొని పంపించడం జరుగుతుంది.